హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఈరోజు మీకు ఈజీ మెథడ్లో ఒక డిజైన్ చూపిస్తాను. బ్యాక్ నెక్ది చూడండి. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే కింద లైనింగ్ వేసుకోవాలి. దీనిపైన ఇది ఉల్టా వేసుకోవాలన్నమాట. ఇది మనము ఇలా మొత్తం రౌండింగ్ కుట్టుకున్నాక ఇలా తీస్తే మనకు సీదా వస్తుంది అనమాట. చూడండి, ఫస్ట్ ఏం చేయాలో మనము ఈ రౌండ్ నెక్కుని ఇలా కుట్టేసుకోవాలన్నమాట. చూసుకోండి, ఇలా ఇలా రౌండ్ మొత్తం కుట్టాలి. ఇలా మొత్తం రౌండింగ్ కుట్టుకోవాలన్నమాట. కుట్టిన తర్వాత ఏం చేయాలి, ఇవి రౌండింగ్స్లలో చిన్న కచ్చికలు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే దీన్ని సీదా పల్టాంచుతున్నాం కాబట్టి ఇలా రౌండింగ్స్లలో మనం కచ్చికలు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఇది సీదా ఇట్లా అనుకొని తర్వాత ఇది కార్నరు లైనింగ్ పైన కార్నర్ పైన ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. కార్నర్కి చూడండి, ఇట్లా ఇలా మొత్తం వేసేసుకోవాలి. చూడండి, ఇలా కుట్టేసుకున్నాం కదా. తర్వాత దీన్ని మొత్తం లైనింగ్కి ఈ బ్లౌజ్ క్లాత్ని అటాచింగ్ చేసుకోవాలన్నమాట. నీట్గా ఎక్కడ లూజ్ రాకుండా చాలా నీట్గా అటాచింగ్ చేసుకోవాలి. ఇలా ఇలా సమానం అనుకోండి, ఎక్కడ కుచ్చులు రాకుండా లైనింగ్కి సమానంగా అటాచింగ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా నీట్గా ఇలా మొత్తం అటాచింగ్ కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అటాచింగ్ చేసుకున్నాను. చూడండి, నెక్ కూడా చాలా రౌండ్గా వచ్చింది కదా. ఇప్పుడు దీనిపైన నేను ఈ బార్డర్ తీసుకొని డిజైనింగ్ చూపిస్తాను, ఈజీగా ఎలా వేసుకోవాలో మీకు. చూడండి, ఇలా బార్డర్ని మనం ఇట్లా డిజైన్ని బట్టి మనం సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ బార్డర్ని కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ వదులుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి ఇది లోపలికి ఫోల్డింగ్ చేసుకుందాం అనమాట. చూడండి, ఇది ఇట్లా కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని మొత్తం కట్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ కార్నర్కి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, అది లోపలికని దీనిపైన ఒకటి కార్నర్కి ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు బార్డర్ వేసేటప్పుడు చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. అందుకే రెండు వైపులా ఇలా మడుచుకొని ఇక్కడ కూడా సేమ్ ఇలానే ఇట్లా మడుచుకొని మొత్తం కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి, మనకు బార్డర్ ఒక లైస్ లాగా కనిపించాలన్నమాట. ఇలా ఇటుపక్క కూడా మడుచుకొని సేమ్ ఇటుపక్క ఎలా కుట్టామో ఇటుపక్క కూడా అలాగనే మడుచుకొని ఇలా నీట్గా రెండు సమానం వచ్చేలాగా కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా బార్డర్ని కట్ చేసుకొని ఇలా రెండు ముక్కలు చాలా నీట్గా ఇటు ఫోల్డింగ్ చేసుకొని నీట్గా కుట్టేసుకున్నాను అనమాట. చూసుకోండి, ఇప్పుడు మనం బార్డర్ ఎట్లా యూజ్ చేసుకోవాలో డిజైనింగ్ చూపిస్తాను నేను. చూడండి, ఇప్పుడు ఇది మంచిగా నెక్కుని ఇలా నీట్గా సమానంగా మడత పెట్టుకోవాలన్నమాట. చూసుకోండి, ఇట్లా నీట్గా ఎక్కడ ఎక్కువ తక్కువలు రాకుండా ఇట్లా నీట్గా సమానంగా మడత పెట్టుకొని సెంటర్ ఎక్కడ వస్తుందో అక్కడ ఇట్లా పాయింట్ పెట్టుకోవాలి. ఇట్లా సెంటర్కి ఇది ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. తర్వాత దీని ఉంటుంది కదా, ఇట్లా ఓపెన్ చేసుకొని మనం ఎట్లా డిజైన్ చేసుకోవాలో అలా ఇలా చూడండి, ఇట్లా నేను డిజైన్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా అయింది కదా. అయితే మనం ఫస్ట్ ఏం చేయాలన్నమాట, ఇక్కడ సైడు బార్డర్ వేసుకోవాలన్నమాట. మనము చూడండి, ఇటువైపు బార్డర్ వేసుకోవాలి. అందుకే ఏం చేయాలి, కొద్దిగంత ఈ మార్క్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఇది బార్డర్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది రఫింగ్ అనేది ఇంకో బార్డర్ కిందికి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, మనం ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చేసుకొని ఈ రౌండింగ్ ఎలా ఉందో అలా ఇలా కుట్టేసుకుంటూ అక్కడక్కడ మనం రౌండింగ్స్ దగ్గర కంపల్సరీ కుచ్చులు వస్తాయి అన్నమాట. కుచ్చులు కూడా చాలా నీట్గా పెట్టుకోవాలి, ఎక్కువ తక్కువ లేకుండా ఇట్లా నీట్గా గల్లకు సమానంగా ఇట్లా మంచిగా రఫ్ నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా చూడండి, మళ్ళీ ఇంకొక కుచ్చు వస్తుంది. ఎందుకంటే రౌండ్ షేప్ తిరగాలంటే మనకి కంపల్సరీ కుచ్చులు వస్తాయి అన్నమాట. కుచ్చులు కూడా చాలా నీట్గా పెట్టుకోవాలి, ఎక్కువ తక్కువలు రాకుండా. చూడండి, ఇట్లా
తర్వాత ఇంకొక కుచ్చు వస్తుంది ఇక్కడ. చూడండి ఇట్లా నీట్గా ఎక్కువ తక్కువ ఎక్కడ రాకుండా సమానంగా ఇలా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలా 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 కుట్టేసుకున్నాక మొత్తం ఇక్కడ వరకు బార్డర్ కుట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలా మొత్తం నెక్కుకు వేసుకోవాలన్నమాట. చూడండి మనం ఇటు నుంచి కుట్టొద్దు, ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా వదులుకొని కుట్టాలన్నమాట. ఎందుకంటే మనకి ఇది బార్డర్ కింద కవర్ కాకుంటే బయటికి వెళ్ళిందనుకో మనము కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. మనం ఇక్కడ నుంచి కుడితే కటింగ్ చేసుకోవడానికి రాదు, ఎందుకంటే ఈ బార్డర్ కిందకి రఫింగ్ బయటికి కనిపించకుండానే కొంచెం వదిలేసుకొని నేను కుట్టు పెడుతున్నాను అనమాట. చూడండి ఇక్కడ వరకు చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకి ప్లేట్ వచ్చి కుచ్చు పెట్టాం కదా, ఈ కుచ్చు మీద మళ్ళీ ఒకటి స్టిచ్చింగ్ కార్నర్కి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ కుచ్చు అనేది ఇట్లా లేచినట్టు ఉండదన్నమాట. మనం కుట్టు వేసినాం అనుకో ఇలా నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి ఇట్లా నీట్గా ఇట్లా ప్రెస్ అయినట్టుగా కనిపిస్తుంది అనమాట. మళ్ళీ తర్వాత మళ్ళీ అలానే కంటిన్యూగా కుట్టుకుంటూ రావాలి. ఇట్లానే చూడండి ఇట్లా నీట్గా మళ్ళీ ఇక్కడ కుచ్చు ఉంది కాబట్టి కుచ్చు కూడా ఇట్లా నీట్గా పెట్టేసేసుకొని దానిపైన ఒకటి కుచ్చు అటు ఇటు కాకుండా నీట్గా కుచ్చు మీదనే కుట్టు పడేటట్టుగా కుట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఇంకొక కుచ్చు కూడా పెట్టుకున్నాం కదా, దానిపైన కూడా సేమ్ అలాగే వేసుకోవాలన్నమాట. ఇట్లా చూడండి ఇలా మొత్తం కుట్టేసుకోవాలన్నమాట ఇటు కూడా. తర్వాత చూడండి ఇట్లా నీట్గా వచ్చేస్తుంది మనకి. కుచ్చు కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట, మనకి రఫింగ్ లాగా కనిపించదు. చూడండి ఇలా ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇటువైపు కూడా బార్డర్ వేసుకోవాలన్నమాట. మనము ఇలా మనము ఒక పక్క వేసుకున్నాం కదా, తర్వాత మనం ఇక్కడ డిజైన్కి గీసుకున్నాం కదా, ఈ బార్డర్ని ఏం చేయాలి, ఇగో ఇలా పెట్టేసుకోవాలన్నమాట. మనం ఎట్లయితే మారక్ వేసుకున్నామో అదే మారక్ మీదకించి ఈ బార్డర్ ఇక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ బార్డర్ మీదనే నేను ఇలా మారక్ మీదనే ఇలా బార్డర్ పెట్టి ఇలా కుట్టేసుకుంటున్నాను. చూడండి ఇలా రౌండ్గా చూడండి ఇట్లా నీట్గా కవర్ చేసుకోవాలన్నమాట. ఇలా తర్వాత ఈ రౌండ్ ఎట్లా ఉందో మళ్ళీ అట్లానే మనం కుట్టేసుకుంటూ రావాలి. ఈ రౌండింగ్లలో అక్కడ సైడ్ ఎలా కుచ్చు పెట్టుకున్నామో ఇక్కడ కూడా ఇలానే నీట్గా కుచ్చు పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ తక్కువలు రాకుండా కిందికి మీదికి కాకుండా కుచ్చు చాలా నీట్గా రౌండింగ్లో ఫిక్స్ అయ్యేటట్టుగా ఇట్లా నీట్గా పెట్టేసేసుకోవాలి. తర్వాత ఇంకొక కుచ్చు కూడా సేమ్ అట్లానే ఇలా పెట్టేసేసుకోవాలన్నమాట. చూడండి ఇలా నీట్గా కుచ్చు పెట్టేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనకి కుచ్చు పెట్టుకోకుండా పర్వాలేదు అనమాట, ఎందుకంటే రౌండింగ్లో కంపల్సరీ స్టిచెస్ కుచ్చులు వచ్చేస్తాయి అనమాట. చూడండి ఇలా మొత్తం గల్లకు మొత్తం పూర్తిగా వేసేసుకున్నాను అనమాట. చూడండి ఇప్పుడు ఇటు పక్క కూడా కార్నర్కి కుట్టు వేసుకోవాలన్నమాట. ఇట్లా నీట్గా చూడండి కార్నర్కి వేసుకోవాలి. ఇలా నీట్గా ఇలా కుచ్చు పైన కూడా సేమ్ అటు చూయించినట్టుగా ఇటు కూడా కుచ్చు పైన కూడా కుట్టు పెట్టేసేసుకోవాలన్నమాట.
చూడండి ఇప్పుడు ఇట్లా కుట్టుకుంటూ వచ్చాం కదా, మనం స్టార్టింగ్లో వేసుకునే ఈ బార్డరు ఇట్లా బయటికి కనిపిస్తుంది అనమాట. దీన్ని ఇట్లా లోపలికన్నా అనేసుకోవచ్చు, లేకుంటే మీకు ఏమన్నా కటింగ్ కూడా ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట, ఇష్టము. ఇలా కొద్దిగా అంత కార్నర్కి కొంచెం కట్ చేసుకున్నాం అనుకో మనకు అనేది బయటికి కనిపించదు అనమాట. చూడండి ఇలా నీట్గా కుట్టేసుకుంటూ, తర్వాత ఇక్కడ కూడా ఒకటి కుచ్చు ఇక్కడ సైడ్ వస్తుంది అనమాట. ఒకటి ఇక్కడ మనకి ఇది రౌండ్ షేప్ ఉంది కాబట్టి ఇది కంపల్సరీ ఇక్కడ ఒక కుచ్చు అనేది వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇట్లా నీట్గా పెట్టేసేసుకోవాలి, ఇట్లా ఎక్కువ తక్కువలు కాకుండా నీట్గా. కుచ్చు కూడా చాలా నీట్గా ఉండాలి, ఎందుకంటే మనకి పెట్టేటి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి తర్వాత ఈ కుచ్చు పైన కూడా ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. ఈ కుచ్చుల మీద కుట్టు వేసుకుంటే ఎందుకంటే మనకి చూడండి ఇలా రౌండింగ్లో కూడా మనకి ఇటు సైడ్ కుచ్చులు వస్తాయి అనమాట. ఇక్కడ రౌండింగ్ ఉంది కాబట్టి మనకి ఇటు సైడ్ కుచ్చులు వస్తాయి అనమాట. మనకి ఎక్కడ కుచ్చు వస్తే అక్కడ కంపల్సరీ పెట్టేసుకోవాలన్నమాట, ఎందుకంటే లేకుంటే మనకి నీట్గా రాదనమాట బార్డరు. మనం కుచ్చు పెట్టినా కూడా మనం నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. కుచ్చు నీట్గా పెడితే మనకేమైతుందంటే అసలు కుచ్చు ఉన్నట్టు కూడా అనిపించదు అనమాట. చిన్న స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇక్కడ వరకు. చూడండి ఇలా మొత్తం కార్నర్ వరకు ఇలా కుట్టు వేసేసుకోవాలన్నమాట. చూడండి బార్డర్తో నెక్ వేయడం చాలా బాగా వచ్చింది కదా. చూడండి ఇలా డిజైన్ కూడా పెట్టేసాను అనమాట. ఇట్లా కూడా మనము బార్డర్స్ని వేసుకోవచ్చు అనమాట. మీకు ఈజీ మెథడ్లో చూపించాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. పుట్ట హేమలత బ్లాగ్స్ 1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.